హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. నిన్న నైట్ వచ్చేసి 9 అయింది వచ్చాము. వచ్చిన వెంటనే ఇంకా బాగా టైర్డ్ అయిపోయింది, మామూలుగా కాదు. ఎప్పుడు ఇంటికి వెళ్ళా లగేజ్ కొంచెం కొంచెం ఉండేది, ఈసారి మాత్రం మస్తు ఉంది. ఎక్కువ లగేజ్, మళ్ళీ అటు నుంచి రైస్ ఒకటి పట్టుకొని వచ్చాం. అస్సలు మామూలు లేదు ఫ్రెండ్స్. అయితే చాలా టైర్డ్ అయిపోయాము. అలాగే ఈరోజు కూడా లేట్గా లేచాను. అలాగే ఈరోజు మార్నింగ్ కూడా కొంచెం లేట్గా లేచాను ఫ్రెండ్స్. పిల్లలు అస్సలు పడుకోవట్లేదు. 1-2 డేస్ నుంచి అటు ఇటు తిప్పడం మధ్య వాడు కూడా ఇంక టైర్డ్ అయిపోయాడు. చిరాకు చేసేసాడు మొత్తం. వాడికి దిష్టి తీపించి వాడిని పడుకోబెట్టి స్నానం చేయించేటప్పటికి టైం అయింది. ఇప్పుడు టైం అయితే 9 అయింది ఫ్రెండ్స్. టిఫిన్ కూడా చేస్తాను, ఆ బ్లాగ్ కూడా ఏం లేదు. టిఫిన్ అంటే సోల్జర్ చేశాను, తర్వాత కొంచెం మిగిలింది ఇంకా వదిలేసాను, అది లాస్ట్లో తాగుతాను. ఇంకా వంట కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వంట ఏం చేద్దామో చూసేద్దాం వచ్చాయండి. బంగాళదుంప ఫ్రై చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే కూర ఒకటే వండాలనుకున్నాను, పప్పు చేశాను. ఎందుకు ఊరి నుంచి వచ్చాం కదా, ఇంకా కూరగాయలు అయితే ఏమీ లేవు ఇంట్లోనే. సో పప్పు ఒకటే కనిపిస్తుంది అటు ఇటు చూసినా సరే. పప్పు చేసేద్దాం అనేసి పప్పు అయితే ముందు ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. అవుతుంది ఏంటి ఈ మధ్య పప్పు ఎక్కువ తినాలనిపిస్తుంది. పప్పు తిన్న మంచిదేలేండి. సో వైట్ రైస్ ఆల్రెడీ నేను పెట్టుకున్నాను, పాప కూడా తింటుంది. పాపకు కూడా ఫైనల్గా పెట్టేశాను. ఎలా ఉందమ్మా? ఎవరు తినేస్తుంది, ఇంకా నేను కూడా పెట్టుకొని తినేయాలి ఫ్రెండ్స్. తినేసి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. చక్కగా ఆడుకుంటున్నాడు. టైం వచ్చేసి 5 అయింది ఫ్రెండ్స్. ఇంకైతే 5 అయితే చాయ్ అయితే పెట్టుకున్నాను. చాయ్ పెట్టుకున్నాను, తాగేసి ఇంకా మిగతా పనులన్నీ చూడాలి. ఈ మధ్య అస్సలు గ్యాప్ ఉండట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే పనులు పడుకోవడానికి కూడా అవ్వట్లేదు. అంతా టైర్డ్గా అనిపిస్తుంది నాకు. మీరు ఎంతమంది చాయ్ లవర్స్ ఉన్నారనేది కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఇలా బిస్కెట్లు ముంచుకొని తింటాను. నాకు చాలా ఇష్టం బిస్కెట్లు ముంచుకొని తినడం అంటే. రస్కలైనా పర్వాలేదు, కానీ ఎక్కువ బిస్కెట్లు అంటేనే ఇష్టం. టైం అయితే 7:30 అయింది ఫ్రెండ్స్. ఇంకైతే వంట ప్రిపేర్ చేయలేదు. వంట అయితే మా పాపకి నాకే వండుకోవాలి. అందుకే జీలకర్ర రైస్ చేసుకున్నా, సింపుల్గా ఉంటుంది. అది కూడా మా బాబు కొంచెం జలుబుగా దగ్గుగా ఉంది, సో అది తింటే బాగుంటుందని ప్రిపేర్ చేస్తున్నాను. మా ఆయన ఉంటే ఇంకా అది ఏం పెడతాను, కూరలో వండాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే మా ఇద్దరి కోసమని వేపేసుకుంటున్న జీలకర్రని. రేపటి నుంచి అయితే స్కూల్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఇంక నాకైతే ఇంక ఉంది, మామూలుగా ఉండదు. తను లేపి రెడీ చేసి వీడిని చూసుకొని తన స్కూల్కి పంపి బాక్స్ పెట్టి, ఇంకా బాబాయ్ మామూలుగా కదా అదైతే ముందు బెంగ చేస్తుంది. ఇవన్నీ ఎలా చేస్తాను ఏంటంటే ఇంకొన్ని రోజులు అయితే కొద్దిగా రెస్ట్ అయినా తీసుకున్నాను. అంటే స్కూల్ లేదు కదా, కొంచెం పర్వాలేదు, ఎప్పటికి ఏ పని చేసుకున్నాయినా. ఇప్పుడు అలా కాదు, ముందు అది రెడీ అయ్యి వెళ్తే కానీ నాకు పని అవ్వదు కదా పైనుంచి. ఇంక తినేసి అయితే పడుకోవాలి ఫ్రెండ్స్. టైం అయితే బాగా అయిపోయింది. మామూలుగా అయితే వంట చేసేసి ఇంకాసేపు పడుకున్నాను నేను. ఏడుస్తున్నాడు అన్నమాట పక్కన. టైం అయితే 8:30 అయిపోయింది. ఇంక తినేసి రెస్ట్ తీసుకోవాలి, మార్నింగే లెగాలి. సో ఈరోజు బ్లాగ్ ఇది. మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట క్లిక్ చేసింది. బాయ్, థ్యాంక్ యూ.